గుంటూరులో టీచర్లకు అత్యాధునిక శిక్షణ అందించేందుకు గాను డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. తుమ్మలపాలెం గ్రామ పంచాయతీలో డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ట్రైనింగ్ డైట్ ఆఫ్ ఎక్సలెన్స్ నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే బి రామాంజనేయులతో కలిసి శంకుస్థాపన నిర్వహించారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ భారతదేశం 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే ప్రతి రంగంలో నాణ్యమైన వ్యవస్థ అవసరమని, ముఖ్యంగా విద్యారంగంలో టీచర్లకు ఆధునిక నిరంతర శిక్షణ కీలకమని తెలిపారు. ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో అమలవుతున్న సమగ్ర శిక్షా పథకం కింద ఆంధ్రప్రదేశ్ కు 3 డైట్ సెంటర్స్ ఫర్ ఎక్సలెన్స్ మంజూరయ్యాయని చెప్పారు. గుంటూరు, నెల్లూరు, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కో సెంటర్ కు 13 నుంచి 15 కోట్ల వరకు ఆమోదం లభించిందని వివరించారు. గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాల విద్యా వ్యవస్థకు ఈ డైట్ సెంటర్ కీలకంగా సేవలు అందించనుందని చెప్పారు. నిర్మాణంలో ఎక్కడా రాజీ పడకుండా కనీసం 100 సంవత్సరాలు నిలిచేలా నాణ్యమైన నిర్మాణం చేపట్టాలని కాంట్రాక్టర్లకు సూచించినట్లు తెలిపారు. నమస్కారం సమర్పయామి. ఓం దేవదేవతాభ్యో నమః. అనుగ్రహ సిద్ధిరస్తు, సకలాభీష్ట సిద్ధిరస్తు, శుభమస్తు శుభమస్తు. ఓం వసుంధరాదేవి అనుగ్రహ సిద్ధిరస్తు. ఓం శతమానం భవతి శతమానం భవతి సదా పురుషస్యేంద్రియ ఆయుష్వేంద్రియ ప్రతిష్టతి. ఉన్నత అధికార యోగ్యత ఫలసిద్ధిరస్తు, శుభమస్తు శుభమస్తు. ఓం యజ్ఞ విశ్వ భువనాని విషయం ఏంటంటే మనం అందరూ గమనించాల్సింది, ఇది నేషనల్ హైవేకి దగ్గరగా ఉంది. తర్వాత ఈ ప్లేసు చాలా అందరికీ కూడా నచ్చుతుంది, అందరికీ కూడా ఆమోదయోగ్యంగా ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్లేసుల్లో మంచి క్వాలిటీతో కట్టడానికి అన్ని విధాలుగా కూడా చర్యలు తీసుకుంటున్నాం. ఇది ఒక మంచి ఇన్స్టిట్యూషన్గా మనకు భవిష్యత్తుకు ఒక బంగారు బాట వేసేటటువంటి ఒక దేవాలయంగా ఇది రూపుదిద్దుకుంటుందని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. ఓకే సార్. మా పాత్రికేయులందరికీ ధన్యవాదాలు. ఈరోజు భారతదేశం ఒక డెవలప్డ్ నేషన్గా 2047కు వెళ్ళాలి అంటే అన్ని రంగాల్లో కూడా ఒక క్వాలిటీతో కూడినటువంటి వ్యవస్థ ఉండాలి. ఈరోజు టీచర్స్ని తీసుకుంటే అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్స్ ఉన్నారు. మనం ఈ మధ్య ఇచ్చిన డిఎస్సి వల్ల కానీ ఏదన్నా కానీ. అయితే టీచర్స్కి మోస్ట్ అడ్వాన్స్డ్ క్వాలిటీ కన్సిస్టెంట్గా ట్రైనింగ్ ఇచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు నెక్స్ట్ జనరేషన్కి ఉపయోగపడేటువంటి విద్యని అందించగలుగుతారు. అందులో భాగంగా ప్రధానమంత్రి మోదీ గారు సమగ్ర శిక్ష ఈ పథకం ద్వారా ఒక 3 డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ సెంటర్స్ ఫర్ ఎక్సలెన్స్ ని రాష్ట్రానికి మంజూరు చేశారు ఈ సంవత్సరంలో. అందులో 1 గుంటూరు, 2 నెల్లూరు,